There are many warnings in God's word. దేవుని వాక్యంలో అనేక హెచ్చరికలు ఉన్నాయి. If we take heed to those warnings, we'll be protected. ఆ హెచ్చరికలు మనం కైకొంటే మనం భద్రపరచబడతాం. You know, sometimes there's warnings on the roads that there is a ditch in front of the road, there's some work going on, be careful. అయితే రోడ్డు మీద కూడా కొన్నిసార్లు హెచ్చరికలు ఉంటూ ఉంటాయి. ముందుకు వెళ్తే ఒక గుంత ఉంది, గుంతలో పడిపోతారు, మీరు జాగ్రత్తగా ఉండండి, పని జరుగుతుంది అంటారు. So sometimes they'll say, don't go by this road, take the side road. కాబట్టి ఈ మార్గాన్ని వెళ్లకుండా ఆ పక్క మార్గంలో వెళ్ళండి అని చెప్తారు. That is to save you from an accident. అది మీకు ప్రమాదం జరగకుండా మిమ్మల్ని కాపాడుతుంది. And every sensible person will follow that instruction and take the side road. బుద్ధున్న ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క హెచ్చరికలను పాటించి పక్కదారిని వెళ్తాడు. So look at the warnings in God's word like that. అదే విధంగా దేవుని వాక్యంలో ఉన్న హెచ్చరికలను కూడా చూడండి. To protect us from spiritual accidents. ఆత్మీయ ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకోవడానికి. And a spiritual accident is much worse than a physical accident. ఆత్మీయ ప్రమాదం అనేది భౌతిక ప్రమాదం కంటే ఎంతో ఘోరమైంది. Who are these? It says here about unprincipled men in verse 17. 17వ వచనంలో నీతి విరోధులు అని చెప్తూ ఉన్నది. వాళ్ళెవరు? And so these people are also described in verse 16 as untaught and unstable who distort the scriptures to their own destruction. వీళ్ళ గురించి 16వ వచనంలో కూడా చెప్పబడుతుంది. వీరు విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేస్తూ ఉంటారు. People who twist the scriptures to their own destruction, it says in verse 16. 16వ వచనంలో వారి తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తూ ఉంటారు లేఖనాలని. I told you it's a wonderful thing to be chosen by God when you're young. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడడం అనేది ఎంత అద్భుతమైన విషయం అని నేను మీతో చెప్పాను. I gave my life to Christ when I was 19 and a half years old. నాకు 19.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ప్రభువుకి అర్పించాను. That is 66 years ago. అది 66 సంవత్సరాల క్రితం. I'm 85 and a half now. ఇప్పుడు నాకు 85.5 సంవత్సరాలు. And this is my honest testimony that my life has become better and better every year. ఇది నా యథార్థమైన సాక్ష్యము. ప్రతి సంవత్సరం నా జీవితం మెరుగుపడుతూనే ఉంది. And I'm a happier person every year. ప్రతి సంవత్సరం నేను ఎంతో సంతోషకరమైన వ్యక్తిగా ఉంటూనే ఉన్నాను. And able to overcome sin by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా పాపాన్ని జయించగలుగుతూ ఉన్నాను. And getting more and more revelation from God's word even దేవుని now. యొక్క వాక్యంలో నుంచి ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు పొందుకుంటూనే ఉన్నాను. One habit that I've developed right from the beginning of my Christian life 66 years ago. నా యొక్క జీవితంలో 66 సంవత్సరాల క్రితం నా క్రైస్తవ జీవితం మొదట్లో నేను అలవాటు చేసుకున్న ఒక అలవాటు మొదటిది is to read the Bible every day. ప్రతిరోజు బైబిల్ని చదవడం. I want to encourage all of you to do that. మీరందరూ అది చేయాలని ప్రోత్సహిస్తూ ఉన్నాను. It's not enough that we lift up the Bible and say the best book to read is the Bible. మనం బైబిల్ పైకెత్తి చదువుటకు ఇది శ్రేష్టమైన పుస్తకం బైబిల్ అని చెప్పడంలో సరిపోదు. If you believe that, you must read it every day. మీరు దాన్ని కనుక నమ్మితే ప్రతిరోజు మీరు దాన్ని చదవాలి. So you all sang this song, the best book to read is the Bible. మీరందరూ పాడారు చదువుటకు శ్రేష్టమైన పుస్తకం బైబిల్ అని. Do you really believe that? మీరు నిజంగా దాన్ని నమ్ముతున్నారా? Read it every day. ప్రతిరోజు దానిని చదవండి. I'll tell you what reading the Bible did for me. బైబిల్ చదవడం నాకు ఏం చేసిందో నేను మీకు చెప్తాను. It protected me from what it says here about unprincipled men who go to their own destruction. ఇక నీతి విరోధులు వారి సొంత నాశనముకు ఎలాగైతే వెళ్ళారో దాని నుంచి నన్ను కాపాడింది. God's word protected me through the years. ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యమే నన్ను కాపాడుతూ వచ్చింది. When I needed guidance, God's word guided me. నాకు ఎప్పుడు నడిపింపు అవసరమైన దేవుని యొక్క వాక్యం నన్ను నడిపించేది. It was through God's word that one day he called me to leave my job to serve him. ఒకనొక దినాన్ని ఈ వాక్యం ద్వారానే నా యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన సేవించటకు నన్ను పిలిచాడు. And it was through God's word that he protected me and kept me all these 66 years. ఈ 66 సంవత్సరాలు కూడా ఆయన యొక్క వాక్యం ద్వారానే నన్ను కాపాడి ఆయన సంరక్షిస్తూ వచ్చాడు. Without depending on any man. ఏ వ్యక్తి మీద ఆధారపడకుండా. It was a great blessing to me to know Brother Bhakt Singh when I was very young. నేను చాలా యవనస్తులుగా ఉన్నప్పుడే సహోదరుడు భక్త్ సింగ్ గారిని నేను తెలుసుకోవడం నాకు ఎంతో ఆశీర్వాదకరం. My father knew him before I was born. నేను పుట్టక ముందే నా తండ్రికి ఆయన తెలుసు. So when I was born, my father called Brother Bhakt Singh to come and pray for me. కాబట్టి నేను పుట్టిన తర్వాత సహోదరుడు భక్త్ సింగ్ గారిని నా కోసం ప్రార్థన చేయడానికి పిలిపించారు. And when I was 2 months old, he came and laid hands on me and prayed that I should grow up to be a servant of God. నాకు 2 నెలల వయసు ఉన్నప్పుడు ఆయన నా తల మీద చేయి వేసి నేను దేవుని యొక్క గొప్ప సేవకునిగా ఎదగాలని ప్రార్థన చేశాడు. So later on I joined the Navy. ఆ తర్వాత నేను నావిక దళంలో చేరాను. And then when I was about 22 years old, I reconnected with Brother Bhakt Singh. నాకు 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు మరలా నేను భక్త్ సింగ్ గారితో సంబంధం కలిగి ఉన్నాను. And he encouraged me very much. ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. So he was the only man of God I respected in India. భారతదేశంలో నేను గౌరవించే ఒకే ఒక దైవజనుడు ఆయన మాత్రమే. He was the one man I felt was a genuine servant of God. నిజమైన దేవుని సేవకుడని ఈ ఒక్క వ్యక్తిని నేను కనుగొన్నాను. I've never met anyone like that in India. మరి భారతదేశంలో అటువంటి వ్యక్తిని మరొకరిని నేను కలవలేదు. So if you meet a genuine man of God, you should be very thankful. ఎప్పుడైనా మీరు ఆ నిజమైన దైవ సేవకుని మీరు కలుసుకున్నప్పుడు మీరు చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. Learn as much as you can from his life.
ఆయన జీవితంలో నుంచి మీరు ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోండి. You know what Paul once said? పౌలు ఒకసారి ఏం చెప్పాడో తెలుసా? Paul was a man of God who was an example to others. పౌలు దైవజనుడిగా ఉండి ఇతరులకు ఒక మాదిరిగా ఉన్నాడు. He not only preached and wrote letters, ఆయన బోధించడం మరి పత్రికలు రాయడం మాత్రమే కాకుండా, but see what he says in 1 Corinthians 11 verse 1. మొదటి కొరింథీయుల 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. Be followers of me as I am of Christ. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. That means when you look in the Bible, you look at Jesus' example and you also look at Paul's example. కాబట్టి మీరు బైబిల్ చదివినప్పుడు మీరు యేసు యొక్క మాదిరిని చూస్తారు, అలాగే పౌలు యొక్క మాదిరిని కూడా చూడాలి. So God has not only given us his word, he's given us living examples of human beings whom we can follow. కాబట్టి ఆయన దేవుడు తన యొక్క వాక్యాన్ని మాత్రమే కాకుండా మనం అనుసరించడానికి అవసరమైన సజీవమైన సాక్ష్యాలు కూడా ఆయన ఉంచాడు. For example, if you want to go to some new place in a city where you don't know the way, ఉదాహరణకి ఒక కొత్త పట్టణంలో ఒక ప్రదేశానికి మీరు వెళ్ళాలి, కానీ దాని మార్గం మీకు తెలియదు. and somebody gives you some written directions, ఎవరో మీకు అక్కడికి వెళ్ళడానికి ఆ యొక్క దిశలన్నీ రాసిచ్చారు మీకు. but another person says, come with me, I'll take you there. అయితే ఇంకొక వ్యక్తి వచ్చి నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను రండి అని చెప్పాడు అనుకోండి. Which is the easier way to go to the right place? ఆ యొక్క సరైన స్థలానికి వెళ్ళడానికి ఏది సరైన విధానం? Is it by following the written instructions or going with somebody who walks with me? రాసి ఉన్న ఆ యొక్క మార్గాలను అనుసరించడమా, లేకపోతే ఒక వ్యక్తిని కూడా పెట్టుకుని వెళ్ళడమా? It's wonderful to have an example who can lead me to the right place. కాబట్టి సరైన చోటికి తీసుకువెళ్ళే ఒక మాదిరికరమైన వ్యక్తిని కలిగి ఉండడం చాలా శ్రేష్టము. Jesus was the first example who said, follow me. నన్ను వెంబడించండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి యేసయ్య. And Paul says here, follow me as I follow Christ. మరి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి. And all of us should grow up to be examples to the younger generation. మనమందరం కూడా యవ్వన తరానికి మాదిరికరంగా ఉండే విధంగా ఎదుగుతూ ఉండాలి. All of you are young people. మీరందరూ కూడా యవనస్తులై ఉన్నారు. But there are children who are younger than you. మీకన్నా చిన్నవాళ్ళు పిల్లలు ఇక్కడ ఉన్నారు. And you have to be an example to them. వారికి కూడా మీరు మాదిరిగా ఉండాలి. Not just to preach to them, ఏదో వారికి బోధించడానికి మాత్రమే కాదు, but to show by your life how you can follow Jesus. యేసయ్యని మీరు ఎలా వెంబడించగలరో అని మీ జీవితం ద్వారా చూపించాలి. So whenever you see a godly example, follow that example. మీరు ఎప్పుడైనా ఒక దైవికమైన మాదిరిని చూసినప్పుడు ఆ మాదిరిని మీరు అనుసరించండి. The thing that we see in Jesus' life is this. యేసయ్య జీవితంలో మనం చూసే ఒక విషయం ఇది. Even though he came like us, even though he's God, he became a man and came like us. తెలుసు కదా, ఆయన దేవుడై ఉండి మన వల్లే ఒక మనిషిగా అయ్యాడు. అలా వచ్చినప్పటికీ కూడా we must know one thing, that he grew up from a childhood just like we grew up from childhood. మనం ఎలా అయితే బాల్యం నుండి ఎదిగామో ఆయన కూడా బాల్యం నుండే ఎదుగుతూ వచ్చాడు. But notice one thing in Luke chapter 2 about him when he was a child. అయితే ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో నుండి When he was about 12 years old, ఆయనకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు he went with Joseph and Mary to the temple. యోసేపు మరియలతో ఆ యొక్క దేవాలయానికి వెళ్ళాడు. And there we read in Luke chapter 2, అక్కడ మనం లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ విధంగా చదువుతాం. in verse 46. 46వ వచనం. Jesus was 12 years old and he was sitting and talking to all the big teachers, older teachers there. యేసయ్య 12 సంవత్సరాల వయసు కలిగి ఉండి అక్కడ ఉన్న ఎంతో అనుభవం ఉన్న బోధకులతో పెద్దవాళ్ళతో మాట్లాడుతూ కనబడ్డాడు. And those old teachers were surprised, verse 47, when they saw his understanding of the scriptures. లేఖనాల మీద ఆయనకున్న గ్రహింపుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు. 47వ వచనం. How old was he? ఆయనకి ఎంత వయసు ఉంది? Verse 42, 12 years old. 42వ వచనం చూస్తే ఆయన 12 ఏళ్ల వయసు కలిగిన వాడు. At 12 years old, he knew the Bible so well that he could discuss it with the old scholars there. అక్కడ పెద్దవాళ్ళైన పండితులతో ఆయన చర్చించి మాట్లాడే విధంగా అంతలాగా బైబిల్ లేఖనాలను ఎరిగి ఉన్నాడు. When you read that, you can say, oh, he could do that because he was God. అది మీరు చదివినప్పుడు ఆయన దేవుడు కదా అందుకే ఆయన చేయగలడు అనుకుంటున్నారేమో. But he did not come here as God. ఆయన ఇక్కడికి ఒక దేవుడిగా రాలేదు. If he came here as God, he cannot be an example for us. ఆయన గనక ఒకవేళ దేవుడిగా వస్తే ఆయన మనకు మాదిరి అవ్వలేడు. He was God from all eternity. Jesus was God from all eternity. ఆయన నిత్యత్వము నుండి దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. And when he was on earth also, he was God. He will always be God. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ దేవుడుగానే ఉంటాడు. But what I'm saying is that when he lived as a child or a man, he did not use his powers as God, even though he was God. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆయన ఒక బిడ్డగా ఒక మానవుడిగా వచ్చినప్పుడు ఆయన దేవుడిగా ఆయనకున్న శక్తులను ఆయన ఉపయోగించలేదు. It's very important to understand that. దీన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. We want to protect ourselves from these evil men, which we read in 2 Peter 3. మనం ఇప్పుడు 2 Peter 3వ అధ్యాయంలో చదివిన ఈ నీతి విరోధుల నుండి మనం కాపాడుకోవడానికి ఇది ఎరిగి ఉండాలి. If we want to keep ourselves pure in these days, ఈ దినాల్లో మనం పవిత్రంగా ఉంచుకోవాలి. we must see that Jesus became a man and did not use his power as God when he was on earth. మరి యేసయ్య మానవుడిగా అయ్యి ఆ తర్వాత ఈ భూమి మీద తన యొక్క దేవుడిగా ఉన్న శక్తుల్ని ఉపయోగించలేదని చూసాము. It's very important to understand that. దీన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. We worship him. Even when he was on earth, people worship him because he was God. ఆయన దేవుడు అన్నాడు కాబట్టి ప్రజలు ఆయన ఆరాధించినప్పుడు ఆయన తిరస్కరించలేదు. He was God on earth also, so people worshipped him. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడు అన్నాడు కాబట్టి ప్రజలు ఆయన్ని ఆరాధించారు. We worship him today. ఈ దినం కూడా మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం.
But what I'm saying is he did not use his power as God when he was on earth. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుడిగా తనకున్న శక్తిని ఆయన ఉపయోగించలేదు. That is why we can follow him. అందుచేత మనం ఆయన్ని అనుసరించగలము. Let me use an example. నేను ఒక ఉదాహరణ ఉపయోగిస్తాను. Supposing an angel from heaven comes to earth to teach you how to swim in a river. ఉదాహరణకి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి నువ్వు ఎలా ఈత కొట్టాలో నీకు నేర్పించడానికి వచ్చాడు అనుకోండి. And he flies across that river and says, "Follow me." అతను ఆ నది మీద అలాగా ఎగురుకుంటూ దాటేసి నన్ను వెంబడించు అని చెప్తే, I'll say, "I can't follow you because you got wings. I don't have wings." నేను నిన్ను అనుసరించలేను ఎందుకంటే నీకు రెక్కలు ఉన్నాయి, నాకైతే రెక్కలు లేవు. When I get into the river, I go down. నేనైతే అలా చేస్తే నది లోపలికి వెళ్ళిపోతాను. So I'll tell the angel, if you want to teach me how to swim, you cut off your wings and then get into the river and then I can follow you. ఒకవేళ నేను వెంబడించాలనుకుంటే నీ రెక్కలు తీసివేసి నువ్వు కూడా నదిలోకి వచ్చి అప్పుడు నాకు నేర్పించు, అప్పుడు నేను నిన్ను అనుసరిస్తానని చెప్తాను. So if Jesus came and lived here as God, he cannot say, "Follow me." యేసయ్య గనక ఇక్కడికి వచ్చి దేవుడిగా జీవిస్తే ఆయన నన్ను వెంబడించండి అని చెప్పలేడు. Why am I emphasizing this point? ఎందుకని ఈ విషయాన్ని నేను నొక్కి నొక్కి చెప్తూ ఉన్నాను? Because this is the truth that changed my life 50 years ago. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఈ సత్యమే నా జీవితాన్ని మార్చివేసింది. That I could follow in Jesus' footsteps. నేను యేసయ్య అడుగు జాడల్లో వెంబడించగలను. That changed my life completely. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. I've been tempted just like all other young people are tempted. మిగతా యవనస్తులందరూ శోధించబడినట్లే నేను కూడా శోధించబడ్డాను. But God helped me through the power of the Holy Spirit to see Jesus as an example I could follow. అయితే దేవుడు నాతో వ్యవహరించి పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యను నేను వెంబడించగలిగే మాదిరిగా నాకు చూపించాడు. See Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చూడండి. Verse 6 and 7. 6-7 వచనాలు. It says here, though he existed in the form of God, he did not consider that equality with God something to be held on to. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, but emptied himself and became a bondservant in the likeness of men. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Then he said, "Follow me." అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ తర్వాత నన్ను వెంబడించండి అంటున్నాడు. From heaven as God, if he said, "Follow me," I'll say, "I cannot follow you." ఒకవేళ పరలోకంలో నుండి ఒక దేవుడిగా నన్ను వెంబడించండి అంటే నేను అప్పుడు చెప్తాను నేను వెంబడించలేను అని. It's like I'm telling the angel, "With your wings I cannot follow you. You cannot teach me how to swim." ఎలాగైతే దేవతతో నేను చెప్తాను నీ యొక్క రెక్కలు నువ్వు ఉన్నప్పుడు కలిగి ఉన్నప్పుడు నేను నిన్ను వెంబడించలేను అన్నట్లు. You get rid of your wings, then jump in the river, then you can teach me. నీ యొక్క రెక్కలు తీసివేసి అప్పుడు నదిలోనికి వచ్చి అప్పుడు చేసి చూపించి అప్పుడు నేను వెంబడిస్తాను. So Jesus also, to be an example for us, he emptied himself of the powers of God. కాబట్టి యేసయ్య మనకు మాదిరిగా ఉండునట్లుగా ఆయన మనిషిగా వచ్చి తన యొక్క శక్తుల్ని రిక్తునిగా చేసుకుని విడిచిపెట్టేశాడు. See that angel, if it cuts off his wings, he's still an angel, but he doesn't have wings. మనం ఒకవేళ దేవదూతని రెక్కలు తీసేసి ఉంటే ఇంకా దేవదూతగానే ఉంటుంది కానీ ఆ రెక్కలు లేని దేవదూత శక్తి లేకుండా ఉంటుంది. So Jesus, when he gave up the powers of God on earth, he was still God, but he did not use those powers. యేసయ్య దేవుడిగా ఇక్కడికి వచ్చాడు, తన దగ్గర శక్తులు ఉన్నాయి కానీ ఆయన ఆ శక్తులను ఉపయోగించలేదు. Why am I emphasizing this point? ఎందుకని ఈ విషయాన్ని నేను మరలా నొక్కి చెప్తున్నాను? Because this is the secret of an overcoming life. ఎందుకంటే జయ జీవితానికి ఇదే రహస్యము. To see Jesus became a man like me. యేసయ్య నా వంటి మనిషి అయ్యాడు అని నువ్వు చూడాలి. I told you I was born again 66 years ago. నేను 66 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించానని మీకు చెప్పాను. But in those 66 years, for the first 16 years, I was defeated by sin. ఆ యొక్క 66 సంవత్సరాల్లో మొదటి 16 సంవత్సరాలు నేను పాపం చేత ఓడించబడుతూనే ఉన్నాను. I was just like many other Christians. Fall into sin, ask the Lord to forgive me. Fall into sin, ask the Lord to forgive me. ఇతర అనేకులు క్రైస్తవుల వలె నేను కూడా పాపంలో పడేవాడిని, క్షమాపణ అడిగేవాడిని. It was like going around in a circle. You sin, ask God to forgive you. మరి ఎలా ఉంటుందంటే ఒక వృత్తంలాగా ఉంటుంది. నువ్వు పాపం చేస్తావు, దేవుని క్షమాపణ అడుగుతుంటావు. Then again sin, again ask God to forgive you. ఆ తర్వాత మరలా పాపం చేస్తావు, మరలా దేవుని క్షమించమని అడుగుతావు. Then sin in some other way and ask God to forgive you. ఇంకొక విధానంలో పాపం చేస్తావు, మరలా దేవుని క్షమించమని అడుగుతావు. And you go around in this circle like children going in a merry-go-round in the circus. Sin and ask forgiveness. Sin and ask forgiveness. మరి ఈ విధంగా నువ్వు వృత్తంలో తిరుగుతూనే ఉంటావు. పిల్లలు ఏదో రంగుల రత్నం తిరిగినట్లుగా నువ్వు కూడా పాపం చేస్తావు, దేవుని క్షమాపణ అడుగుతావు. All the time, just going round and round, sinning and asking forgiveness every day. ఎల్లప్పుడూ ప్రతిరోజు పాపం చేయడం, క్షమాపణ అడగడం. I didn't want to sin. నేను పాపం చేయాలనుకోలేదు, but I fell. కానీ నేను పడిపోయేవాడిని. I'm not talking about external sins. నేను బాహ్యపరమైన పాపాల గురించి నేను చెప్పటం లేదు ఇక్కడ. By the grace of God, I never committed adultery in my life. దేవుని కృపను బట్టి నా జీవితంలో ఎన్నడూ నేను వ్యభిచారం చేయలేదు. I never killed anybody. నేను ఎవరిని చంపలేదు. I never stole any money from any bank. ఏ బ్యాంక్ నుండి నేను డబ్బులు దొంగతనం చేయలేదు. I never cheated people. ఏ ప్రజల్ని నేను మోసం చేయలేదు. But in my thoughts, I would fall. కానీ నా తలంపుల్లో నేను పడిపోతూ ఉండేవాడిని. Sometimes with anger and from my tongue I would fall. కొన్నిసార్లు కోపాన్ని బట్టి నా నాలుగు విషయంలో నేను పడిపోయేవాడిని. Some people don't take bad thoughts as a sin. కొన్నిసార్లు ప్రజలు ఆ చెడు తలంపుల్ని పాపంగా తీసుకోరు. Even anger, they treat it so lightly. ఆ కోపాన్ని చాలా చులకనగా చూస్తారు.
But I knew that the Bible says I should not have bad thoughts and I should not get angry. మరి బైబిల్లో చెప్తూ ఉంది ఏమనంటే నేను కోప్పడకూడదు అని. How to overcome? ఎలా జయించాలి? 16 years I was defeated. 16 సంవత్సరాలు నేను ఓడించబడుతూనే ఉన్నాను. Until God opened my eyes one day, 50 years ago. 50 సంవత్సరాల క్రితం దేవుడు నా కళ్ళు తెరిచేంత వరకు కూడా To see one truth that changed my life. నా జీవితాన్ని మార్చేన ఆ సత్యాన్ని చూసినంత వరకు. That Jesus was a man just like me on earth. యేసయ్య భూమి మీద నా వంటి మనుషుడే. And did not sin. అయినప్పటికీ ఆయన పాపం చేయలేదు. Because he was filled with the Holy Spirit. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. And he tells me to be filled with the Holy Spirit so that I can follow him. మరి నన్ను కూడా పరిశుద్ధాత్మ నింపబడి చెప్తున్నాడు, తద్వారా నేను ఆయన వెంబడించగలను. Turn with me to Hebrews chapter 4. నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. This is the message God has commissioned me to preach for 50 years. ఈ వర్తమానాన్ని 50 సంవత్సరాలుగా నేను బోధించాలని ఆయన నాకు అప్పగించాడు. In the beginning in my Christian life, I started preaching when I was 23 years old. నాకు 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేను బోధించడం మొదలుపెట్టాను. And in the early days, I used to preach in order to impress people how much I know the Bible and how well I can preach. ప్రారంభ దినాల్లో ప్రజల్ని మెప్పించాలని, నాకు ఎంత బైబిల్ తెలుసో చూపించుకోవాలని బోధించేవాడిని. That is how many people preach. అనేకులు ఆ విధంగానే బోధిస్తూ ఉంటారు. So I always wanted to say something new to impress people. మరి ప్రజల్ని మెప్పించడానికి ఎప్పుడు ఏదో కొత్త విషయం చెప్పాలని ప్రయత్నించేవాడిని. When I became a mature Christian, I gave up all that trying to impress people. నేను పరిపక్వత చెందిన క్రైస్తవుడిగా ఎదిగిన తర్వాత ప్రజల్ని మెప్పించడం అనేది అటువంటి వాటిని విడిచిపెట్టాను. I said, I don't care whether people think I'm a great preacher. I want to help them to live a godly life. వాళ్ళు గొప్ప బోధకుడని వారు అనుకుంటారు లేదు, నాకు అనవసరం, కానీ దైవికమైన జీవితాలు జీవించడానికి నేను వారికి సహాయం చేయాలని అనుకున్నాను. You will be tempted when you're young to try and impress people that you're a very holy person. నువ్వు చాలా పరిశుద్ధుడు అని ప్రజల దగ్గర మెప్పించుకోవాలని నీకు శోధన ఉంటుంది యవనస్తుడిగా. Or that you know the Bible. లేదా నీకు బైబిల్ ఎక్కువ తెలుసని. Or that you can speak well. లేదా నువ్వు చాలా చక్కగా బోధించగలవని. Or that you can sing well. లేదా నువ్వు చక్కగా పాడగలవని. All this seeking honor is a terrible sin. ఇటువంటి ఘనత వెతకడం అనేవన్నీ కూడా ఎంతో ఘోరమైన పాపం. To seek honor in the world is a terrible sin. How much worse a sin to seek honor in the church? లోకంలో ఘనత వెతకడం అనేది ఘోరమైన పాపం అయితే సంఘంలో ఘనత వెతకడం అనేది ఇంకెంత ఘోరమైన పాపం అది. You must fight that desire in your heart to seek honor in the church. సంఘంలో ఘనతను వెతకడం అనే ఆ కోరికని విషయంలో మీరు పోరాటం చేయాలి. Lord, I don't want to show people what a holy young boy or young girl I am. ప్రభువా, నేను ఎంత పరిశుద్ధుడైన అబ్బాయినో అమ్మాయినో నేను ఇతరులకు చూపించుకోవాలని నేను అనుకోవడం లేదు. I want you to approve my life, that's all. నువ్వే నా జీవితాన్ని చూడాలి, నువ్వే మెచ్చుకోవాలి, అది చాలు నాకు. I don't care what people think about me. నా గురించి ప్రజలు ఏమనుకుంటారో నాకు అది లెక్కలేదు. From your young age, learn to live before God's face. మీ యవ్వన దినాల్లో నుండే దేవుని ఎదుట, ఆయన ముఖం ఎదుట జీవించడం నేర్చుకోండి. We saw how Jesus at the age of 12 was discussing the Bible with the scholars in the temple. మనం చూసాము 12 సంవత్సరాల వయసులో యేసయ్య అలాగా పండితులతో ఆ దేవాలయంలో కూర్చొని చర్చిస్తూ ఉన్నాడు. How did he know the Bible at the age of 12? ఆయన 12 సంవత్సరాల వయసులోనే ఆ బైబిల్ అంతా ఎలా తెలుసు ఆయనకి? Many people will think he was born as a baby with all the Bible knowledge in his head. అనేకులు ఏమనుకుంటూ ఉంటారంటే తన యొక్క బుర్రలో ఈ బైబిల్ తెలివంతటిని కలిగి ఉండి ఆయన పుట్టాడు అనుకుంటారు. No, we read in Philippians 2, he emptied himself and came here. లేదు, మనం ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదువు, ఆయన తను రిక్తునిగా ఖాళీ చేసుకుని వచ్చాడు. He was born just like any other baby with no knowledge in his mind. మిగతా బిడ్డలు ఎలా పుడతారో అలాగే ఆయన పుట్టాడు. ఆయన బుర్రలో ఏం తెలివితేటలు లేవు. Then how did he know the Bible at the age of 12? అయితే ఆయన 12 సంవత్సరాల వయసులో బైబిల్ ఎలా తెలుసు? When I thought of that, I meditated on it. We must meditate on the Bible. కాబట్టి నాకు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. మీరు కూడా బైబిల్ ధ్యానిస్తూ ఉండాలి. So I thought he must have started going to the synagogue in Nazareth and asking the rabbi there to read some verse in the Bible to him. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడంటే ఆయన అక్కడ ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్న రబ్బీని అడిగేవాడు, ఏదైనా లేఖన భాగం చదివి వినిపించండి అని. So from the age of 5 or 6, he must have gone every day to the synagogue, Jewish synagogue, and get the rabbi to read the Bible. కాబట్టి తను 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ రబ్బీని అడుగుతూ ఉండేవాడు, ఏదో ఒక లేఖన భాగం చదివి వినిపించండి అని అలా అడుగుతుండేవాడు. Those days there was no printed Bible like this. ఎందుకంటే ఆ దినాల్లో ముద్రించబడిన బైబిల్ లేవు. Do you know that printed Bibles are available on earth only in the last 600 years? మీకు తెలుసా, గత 600 సంవత్సరాల నుండి మాత్రమే ఈ ముద్రించబడిన బైబిల్ ఈ లోకంలో మనకు అందుబాటులో ఉంది. In Jesus' days, they used to write the Bible on big leather strips, and there would be only one copy in a city. ఆ యేసయ్య దినాల్లో పెద్ద చర్మం మీద వాళ్ళు ఆ లేఖనాలన్నీ రాసేవారు. పట్టణంలో ఏదో ఒక చోట మాత్రం ఉండేది. So there'd be one in the temple, and if you wanted to read the Bible, you got to go there and ask the rabbi to read it to you. కాబట్టి అటువంటిది ఒకటి ఆ దేవాలయంలో ఉంటది. మీరు చదువుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి రబ్బుని అడిగితే మీకు చదివి వినిపిస్తారు. I believe Jesus must have gone there every day from the age of 5 to the age of 12. కాబట్టి యేసయ్య 5 సంవత్సరాల వయసు నుండి 12 సంవత్సరాల వయసు వరకు ప్రతి రోజు అక్కడికి వెళ్ళి అలా చదివి వినిపించుకునే ఉండేవాడు. Every day ask the rabbi to read a few verses. ప్రతి రోజు అక్కడ ఉన్న రబ్బుని కొన్ని వచనాలు చదివి వినిపించమని అడిగేవాడు. Remember that in his mind. తన మనసులో వాటిని జ్ఞాపకం ఉంచుకునేవాడు. Meditate on it during the day. మిగిలిన దినమంతా కూడా దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. Come back the next day to read some more. ఇంకొన్ని చదవడానికి మరుసటి రోజు వచ్చేవాడు. And by the time he was 12 years old, he knew the whole Bible. ఆయనకి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకి బైబిల్ అంతా తెలిసిపోయింది. Those days, Bible was only Old Testament.
ఆ దినాల్లో బైబిల్ అంటే పాత నిబంధన మాత్రమే. So when I meditated on that, I said, Lord, I want to be like that. నేను దాన్ని ధ్యానించినప్పుడు నేను ప్రభుతో చెప్పాను, ప్రభా నేను కూడా ఆ విధంగా ఉండాలనుకుంటున్నాను. I was 19 years old, నాకు 19 సంవత్సరాల వయసు అప్పుడు. and more than Jesus, I had a printed Bible with me. అయితే నా దగ్గర ఇప్పుడు ముద్రించబడిన బైబిల్ ఉంది. Jesus never had a printed Bible. యేసయ్యకి ముద్రించబడిన బైబిల్ లేదు. I have a printed Bible. I said, Lord, in 7 years, I should be able to know this Bible. ప్రభా ఇక్కడ ముద్రించబడిన బైబిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను 7 సంవత్సరాలు దీన్ని ముగించాలి. If you could learn the Bible without having a printed Bible in 7 years, why can't I learn it having a printed Bible? మరి ఆయన బైబిల్ లేకుండానే ముద్రించబడిన బైబిల్ లేకుండా 7 సంవత్సరాలు చదివేసినప్పుడు ముద్రించబడిన బైబిల్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు చదవకూడదు? So I studied, and by the time I was 26 years old, in 7 years, I knew the Bible. కాబట్టి నేను అలా చదివి ధ్యానించి నాకు 26 సంవత్సరాల వయసు వచ్చేసరికి 7 సంవత్సరాల్లో నేను బైబిల్ బాగా తెలుసుకున్నాను. I don't say I understood everything. I'm still learning many things. నాకు అన్ని అర్థమైపోయింది నేను చెప్పడం లేదు. ఇప్పటికీ నేను ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. I knew all the verses in the Bible. కానీ బైబిల్లోని అన్ని వచనాలు నాకు తెలుసు. But I've been learning. Even this year, I'm learning new things in the Bible. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. So let's turn back to 2 Peter chapter 3. మనం 2 పేతురు 3వ అధ్యాయం తీద్దాం. Our theme verse. మన మూల అంశం. He says, don't be carried away, verse 17, by the error of unprincipled men. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగిపోవద్దు. And so he says in verse 16, remember Paul's letters and try to understand the things which are written there. Verse 16. 16వ వచనంలో వీటిని గురించి తన పత్రికలన్నిటిలో అంటే పౌలు పత్రికలన్నిటిలో బోధించినాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టము. It says there are things hard to understand which these people twisted. అయితే కొన్ని విషయాలు గ్రహించడం కష్టంగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాటిని అపార్థం చేసి తప్పుగా చెప్పారు. But he says, if you ask the Holy Spirit, he'll help you to understand those things that are hard to understand. కానీ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మీరు పరిశుద్ధాత్మ సహాయం కోరితే ఆయన మీరు అర్థం చేసుకునే సహాయం చేస్తాడు. So how is he telling them to be protected from all these unprincipled men who will lead them astray? వారిని దారి తొలగించే ఈ నీతి విరోధుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఏ విధంగా కాపాడుకోగలరని చెప్తూ ఉన్నాడు ఆయన. He says, verse 15 and 16, our beloved brother Paul has written something in all his letters. You try and meditate on that. అయితే 15వ వచనంలో అలాగే మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహించిన జ్ఞానం మీకు రాసి ఉన్నాడు. మీరు కూడా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Peter is telling them to read the Bible. పేతురు బైబిల్ చదవమని వారికి చెప్తూ ఉన్నాడు. Most of the New Testament are the letters of Paul. ఎందుకంటే కొత్త నిబంధనలు అనేక పత్రికలు పౌలు రాసినవే. And we have that in our hand. We should read it. ఇప్పుడు మన చేతిలో వాటిని కలిగి ఉన్నాం, మనం వాటిని చదవాలి. Yeah, Peter says in verse 16, some of those things are hard to understand. అయితే 16వ వచనంలో పేతురు చెప్తూ ఉన్నాడు వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం చాలా కష్టం. Yeah, if you read the Bible, you know there are things hard to understand. What Peter says is right. మరి పేతురు చెప్తుంది సరైనదే, ఎందుకంటే మీరు బైబిల్ చదివితే కనుక అందులో అర్థం చేసుకోవడానికి కష్టమైనవి ఉన్నాయి. Then how will we be protected if they are hard to understand? మరి వాటిని గ్రహించడమే కష్టంగా ఉంటే మనం ఎలా సంరక్షించబడగలము? Jesus said in John chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ఈ విధంగా చెప్పాడు. He said, John chapter 14, sorry. యోహాను సువార్త 14వ అధ్యాయం verse 15, if you love me, you will keep my commandments. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. How to know those commandments and how to keep them? మనం ఆ ఆజ్ఞను ఎలా తెలుసుకోగలము, ఎలా గైకొనగలము? That is said in the next verse. అది తర్వాత వచనంలో చెప్తుంది. I will ask the Father and he will give you a helper. నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు సహాయకుడును ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు. And that is the Holy Spirit. అది పరిశుద్ధాత్ముడు. And the Holy Spirit will teach you all the truth. ఆ పరిశుద్ధాత్ముడు మీకు సర్వసత్యాన్ని బోధిస్తాడు. See John chapter 16 verse 13. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. When the Holy Spirit comes, he will guide you into all the truth. ఆ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. Do you believe that the Holy Spirit can guide you into all the truth? సర్వసత్యంలోనికి మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు నడిపించగలడని మీరు నమ్ముతున్నారా? Not suddenly in one day, by little over many years. అకస్మాత్తుగా ఏదో ఒక రోజునే కాదు, కొద్దిగా ఆయన అనేక సంవత్సరాలు నడిపిస్తాడు. But if you don't meditate on the scripture, the Holy Spirit will not lead you. కానీ మీరు లేఖనాలను కనుక ధ్యానించకపోతే పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించడు. So the most important thing you young people must learn to be protected from evil men. కాబట్టి యవనస్తులైన మీరు నేర్చుకోవాల్సింది ఈ దుష్టుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏంటంటే, and to be protected from evil habits. మరి చెడ్డ అలవాట్ల నుండి, దుష్ట అలవాట్ల నుంచి మీరు సంరక్షించుకోవాలి. By reading the Bible every day and asking the Holy Spirit to speak to you. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధాత్ముడిని మీతో మాట్లాడమని అడగడం. Read few verses, maybe 5 or 10 verses a day. కొద్ది వచనాలు, రోజుకి 5-10 వచనాలు అన్న చదవండి. With a prayer, Holy Spirit of God, guide me and lead me. కానీ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించండి, నాకు సలహాలు ఇవ్వండి. During the day, meditate on what you read in the morning.
అలాగే ఉదయం మీరు ఏం చదివారో మిగిలిన దినమంతా కూడా దాన్ని ధ్యానించండి. That is what I have done now for 66 years. 66 సంవత్సరాలుగా నేనైతే అది చేస్తూనే ఉన్నాను. It has changed my life. అది నా జీవితాన్నే మార్చివేసింది. It has protected me from so many sins. అనేక పాపాల నుండి నన్ను అది కాపాడింది. It has helped me to serve the Lord for 60 years now. ఇప్పటికి 60 సంవత్సరాలు నేను ప్రభువుని సేవించడానికి అది నాకు సహాయపడింది. Without depending on any man. ఎవరి మీద ఆధారపడకుండా. Without ever asking anybody for money. ఎవరిని డబ్బులు అడగకుండా. And trusting God to provide all my need all these years. నా అవసరాలన్నిటి కొరకు ప్రభు మీదే నమ్ముకుని ఆనుకోవడం ద్వారా. When I say that, many people don't believe it. నేను ఆ మాట చెప్పినప్పుడు అనేకులు దీన్ని నమ్మరు. God knows it is the truth. అయితే దేవునికి తెలిసి ఇది సత్యము అని. I am not supported by any man or any organization. నేను ఏ వ్యక్తి చేత గాని ఏ సంస్థ చేత గాని నాకు సహకారం లేదు. You know, when I was 24 years old. నాకు 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 60 years ago. 60 సంవత్సరాల క్రితం. Brother Buxing told me 3 things. సోదరుడు బక్సింగ్ గారు నాకు 3 విషయాలు చెప్పారు. He said, remember these 3 things all your life. నీ జీవితం అంతా ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకో. Never tell your needs, your financial, earthly needs to anybody. నీ భూలోక ఆర్థిక అవసరాలను గురించి ఎవరికి చెప్పొద్దు. Your Father in heaven knows your need, he'll take care of it. పరలోకమందున నీ తండ్రికి నీ అవసరాలు తెలుసు ఆయనే చూసుకుంటాడు. That is the first thing that he told me. నాకు చెప్పిన మొదటి విషయం అది ఆయన. And secondly, he said, రెండోదిగా ఆయన నాతో చెప్పింది ఏంటంటే, live very simply, don't buy any expensive things for yourself. మరి నువ్వు చాలా సామాన్యంగా జీవించి నీ కొరకు ఖరీదైనవేమీ కొనుక్కోవద్దు. Don't waste money like all the other Christians do. మిగతా క్రైస్తవులు చేసినట్లుగా డబ్బును వృధా చేయొద్దు. That also I have followed for 60 years. దాన్ని కూడా 60 సంవత్సరాలుగా నేను అనుసరిస్తూనే ఉన్నాను. I never wasted money buying expensive clothes. ఖరీదైన దుస్తులు కొనుక్కోవడం ద్వారా నేను ఎన్నడూ డబ్బులు వృధా చేయలేదు. I lived very simply in India. I never owned a car. I only had a scooter. నేను భారతదేశంలో చాలా సామాన్యంగానే జీవించాను. ఎన్నడూ నేను కారు నడపలేదు, స్కూటర్ మీద లేవాడిని. There is nothing wrong in owning a car. అయితే కారు కలిగి ఉండడం ఏం తప్పు కాదు. But I never had the money. కానీ నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు. So I lived with a scooter and I was very happy. అందుచేత నేను స్కూటర్తోనే ఉండేవాడిని. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. What I mean is, be content with whatever God has given you. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాంతో మీరు తృప్తి కలిగి ఉండండి. Covetousness means to desire more and more and more of what you don't have. దురాశ అంటే ఏంటి? నీకు కలిగి లేని దాన్ని ఇంకా ఎక్కువ పొందుకోవాలనుకోవడం. The world is full of people who want more and more of what God has not given them. దేవుడు వారికి ఇవ్వనిది ఇంకా ఎక్కువ కావాలనుకునే వారి చేత ఈ లోకం నిండి ఉంది. Very easy for you to be young people to be tested like that. యవనస్తులని మీరు ఆ విధంగా పరీక్షించబడడం అనేది చాలా తేలిక. Yeah, I'll come back to that, but the third thing Buxing said was, దాని దగ్గర మరలా వస్తాను. అయితే ఆయన చెప్పిన మూడో విషయం ఏమిటంటే, if people accuse you, just keep quiet, don't answer them. ప్రజలు నిన్ను నిందించినప్పుడు వారికి నువ్వు జవాబు ఇవ్వద్దు, మౌనంగా ఉండిపో. I'll never forget those 3 things he told me. ఆయన నాకు చెప్పిన ఆ 3 విషయాలు నేను ఎన్నడూ మర్చిపోను. 60 years ago I followed it. All these 60 years. సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన సలహా నేను దాన్ని అనుసరించాను. Don't tell your earthly needs to anybody but your heavenly Father. నీ భూలోక అవసరాల గురించి భూమి మీద ఎవరికి చెప్పొద్దు, నీ పరలోకమందున్న తండ్రికే చెప్పు. And live very simply. Don't buy unnecessary things. చాలా సామాన్యంగా జీవించు, అనవసరమైనవేమీ కొనొద్దు. And thirdly, when people accuse you, just keep quiet, don't answer them. మూడవది, ప్రజలు నిన్ను నిందించినప్పుడు వారికి నువ్వు జవాబు ఇవ్వద్దు, మౌనంగా ఉండిపో. So that has blessed me tremendously. అది నన్ను ఎంతగానో దీవించింది. I never had to borrow 1 rupee from anybody in all my life. నా జీవితంలో ఎవరి వద్ద నుండి కూడా నేను 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉండగలిగాను. I never had to tell my needs to anybody in my life. నా జీవితంలో నా అవసరాల గురించి ఎవరికి చెప్పలేదు. Only my Father in heaven. నా పరలోకమందు నా తండ్రికి మాత్రమే. I'm not a paid employee of any organization or anybody. ఏ సంస్థ నుండి కానీ ఏ వ్యక్తి నుండి కూడా నాకేమీ జీతం రాదు. We have about 100 churches around the world. I don't take any money from any of them. మొత్తం ప్రపంచంలో మనకు సుమారు 100 సంఘాలు ఉన్నాయి. వారిలో ఎవరి యొక్క నుండి కూడా నేను డబ్బులు తీసుకోను. Because God is more faithful than any man. ఎందుకంటే ఏ వ్యక్తి కంటే కూడా దేవుడు ఎంతో నమ్మకమైన వాడు. And when you trust God for earthly things, it's a real test of whether you have faith in God or not. ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు దేవుడిని నమ్మితే నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా లేదంటే అది మంచి పరీక్ష. It's very easy to fool ourselves in spiritual things that I trust God. మరి ఆత్మీయమైన విషయాల గురించి మనం నమ్మకం కలిగి ఉండడం అనేది ఎంతో ఆత్మీయంగా అనిపించచ్చు. Why is it so many believers get into debt in the area of money? ఎందుకని డబ్బు విషయంలో అనేకమైన విశ్వాసులు అప్పుల్లోకి వెళ్తున్నారు? There's only one reason. They don't have faith in God. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే వారు దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు. Jesus never got a salary for the last 3.5 years of his life. యేసయ్య యొక్క జీవితంలో 3.5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఆయన అప్పులు లేవు. In the beginning he was a carpenter. He earned his living up to the age of 30. ఆయన ఎప్పుడు అప్పు చేయలేదు. ఆయన ఆరంభ దినాల్లో కూడా ఆ విధంగా జీవించారు కష్టపడి. He was a carpenter up to the age of 30. ఆయన 30 సంవత్సరాల వయసు వరకు ఆయన వడ్రంగివాడిగానే జీవించాడు. Then he earned his living. ఆ విధంగా ఆయన జీవనోపాధిని సంపాదించాడు. But afterwards he trusted the Father to take care of him. ఆ తర్వాత ఆయన గురించి జాగ్రత్త తీసుకోవడానికి తండ్రిని నమ్ముకున్నాడు. And he never starved because of that. దాని విషయమే ఆయన అన్నాడు ఆకలి కొని లేడు. And he says, follow me.
మరియు ఆయన నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. Now, 99% of God's people have an earthly job. That's good. 99% భూలోక ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు ఉంటూ ఉన్నాయి. But less than 1% of people God calls to full-time work. అయితే విశ్వాసుల్లో 1% మంది మాత్రం దేవుడు పూర్తికాల పరిచర్యకు పిలుస్తూ ఉంటాడు. They must trust Him. అది వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. And even if you work in a secular job, you must trust in God. మీరు లౌకికమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మీరు దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. I find so many people in secular jobs go around borrowing money. అయితే లౌకికమైన ఉద్యోగం చేస్తున్న అనేకులు డబ్బులు అప్పుగా తీసుకోవడం నేను చూస్తూ ఉన్నాను. Why is that? Is it because the Heavenly Father doesn't care for them? ఎందుకని? వారి యొక్క పరలోకపు తండ్రి వారి గురించి పట్టించుకోవట్లేదా? Dear young people, be very, very faithful with money. ప్రియ యవనస్తులారా, మీరు డబ్బు విషయంలో చాలా చాలా నమ్మకస్తులుగా ఉండండి. Don't love money. డబ్బుని ప్రేమించద్దు. It will destroy your life and you will not be able to love God. అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేరు. So, if we want to follow the Lord, కాబట్టి మీరు దేవుణ్ణి వెంబడించాలనుకుంటే we must not desire something God has not given us. దేవుడు మనకి ఇవ్వని దాన్ని మనం ఆశించకూడదు. When you see other people around you in the world buying this, buying that, buying the other thing, you'll also want to buy it. ఈ లోకంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇది అది కొనుక్కుంటూ ఉన్నప్పుడు మీరు కూడా అది కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. And then you get into debt. ఆ తర్వాత మీరు అప్పుల్లోకి వెళ్తారు. Very dangerous. ఎంతో ప్రమాదకరం. To desire something is called covetousness in the Bible. ఆ విధంగా ఆశించడం అనే దాన్ని బైబిల్లో ఏమని పిలుస్తుందంటే దురాశ. See what it says in Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తుందో చూడండి. Covetousness or greed, what is it? ఈ దురాశ, అత్యాశ అనేది ఏం చెప్తుంది? Colossians 3 verse 5. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ In వచనం. the last part it says, చివరి భాగంలో greed is the same as idol worship. దురాశ అనేది విగ్రహారాధన వంటిదే. Greedy means to want something you don't have. దురాశ అంటే మీ దగ్గర మీరు కలిగిలేని దాన్ని కోరుకోవడం. You see some other young person has something and you want that and you don't have it. వేరే యవనస్తుడు పలానాది నువ్వు కలిగి ఉన్నాడు, మీరు కూడా అది కలిగి ఉండాలనుకుంటారు. Or when you get married, you see some other family having something and you don't have it. మీకు వివాహం అయిన తర్వాత వేరే కుటుంబస్తులు కలిగి ఉన్నారు, మీ దగ్గర లేదు, అప్పుడు మీరు కావాలనుకుంటారు. How many ladies, they always want to get new sarees, even though they got so many sarees in their house. మరి ఈ దినాలు ఆడవాళ్ళు మనం చూస్తే వాళ్ళ దగ్గర ఎన్నో చీరలు ఉన్నప్పటికీ ఇంకా కొత్త చీర కావాలనుకుంటారు. You young girls, I tell you, you will ruin yourself if you go that way. యవనస్తులైన అమ్మాయిలు మీతో చెప్తూ ఉన్నారు, మీరు ఆ మార్గంలో వెళ్తే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. You keep on desiring more and more sarees when you already have plenty. It is idol worship. మీ దగ్గర ఇప్పటికే అనేక చీరలు ఉన్నప్పటికీ ఇంకా చీరలు కావాలనుకుంటే మీరేం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. Be satisfied with what God has given you. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండండి. I am telling you from my example of 60 years of full-time Christian work. 60 సంవత్సరాలు పూర్తి కాలపు క్రైస్తవ పరిచారకుడిగా ఉండి నా అనుభవంలో నుంచి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. I never wanted to what other people have. ఇతరులు కలిగి ఉన్నది నాకు కావాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. When God gave me little, I lived with little. దేవుడు నాకు కొద్దిగా ఇచ్చినప్పుడు ఆ కొద్దిగాతోనే జీవించాను. For the first 4 years of our married life, we were so poor that we could not even rent a house. మాకు వివాహమైన మొదటి 4 సంవత్సరాలు మేము ఎంత పేదవాళ్ళం అంటే ఆఖరికి ఒక అద్దె ఇల్లు కూడా తీసుకోలేనంత పేదవాళ్ళం. We had to live in one small room of my father's house which was vacant. మరి మా నాన్నగారి ఇంట్లో ఒక గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాళ్ళం. That was inconvenient. అది ఎంతో అసౌకర్యంగా ఉండేది. But I said, Lord, if that is all you have provided for me, I will not complain. I'll be happy. ప్రభువా, ఈ విధంగా నువ్వు నాకు నా అవసరాలు తీర్చాలనుకుంటే ప్రభువా నేను ఫిర్యాదులు చేయను. God was testing me to see whether I was covetous and greedy. నేను దురాశ, అత్యాశ కలిగి ఉన్నానా లేదా అనేది దేవుడు నన్ను పరీక్షించి చూస్తూ ఉన్నాడు. He will keep on testing you to see whether you're greedy or whether you're happy with whatever God has given you. మీరు దురాశ కలిగి ఉన్నారా లేకపోతే దేవుడు మీకు ఏమి ఇచ్చారో దాంతో తృప్తి కలిగి ఉన్నారా లేదా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. Please remember this. దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. All your life, don't forget what I'm telling you today. ఈ రోజు మీకు ఏం చెప్తున్నానో అది మీ జీవితం అంతా గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. When you desire what God has not given you, దేవుడు మీకు ఇవ్వని దాన్ని మీరు కోరుకున్నప్పుడు, when you look at what other person has and you want it and God has not given you that, వేరే వ్యక్తి దగ్గర ఉన్నది దేవుడు నీకు ఇవ్వనిది అది కావాలని నువ్వు కోరుకున్నప్పుడు, and you borrow money to buy it, దాన్ని కొనుక్కోవడానికి నువ్వు డబ్బులు అప్పుగా తెచ్చుకున్నప్పుడు, you keep on wanting what other people have, ఇతరులు కలిగి ఉన్న దాన్ని నాకు కావాలని నువ్వు అడిగితే, keep on wanting to buy more and more expensive clothes, ఇంకా ఖరీదైన వస్త్రాలని ఇంకా ఎక్కువ కొనుక్కోవాలనుకుంటే, let me tell you according to 2 Corinthians 3 verse 5. 2 కొరింథీయులు 3వ అధ్యాయం, Colossians 3 verse 5. కొలస్సీయులు 3:5 ప్రకారం you are an idol worshipper. నువ్వు ఒక విగ్రహారాధకుడువు. Just like all the idol worshippers in this country, you are also a Christian idol worshipper. ఈ దేశంలో ఎలా అయితే విగ్రహారాధకులు అందరూ ఉన్నారో అలాగే నువ్వు కూడా ఒక క్రైస్తవ విగ్రహారాధకుడివి. That is what Colossians 3:5 says. అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. You are greedy for something which God has not given you. You are an idol worshipper. నువ్వు దేవుడు నీకు ఇవ్వని దాని విషయమై నువ్వు ఆశ కలిగి అది కావాలనుకుంటున్నావు, నువ్వు అప్పుడు ఒక విగ్రహారాధకుడివి. Oh, don't judge those other idol worshippers in this country. You are also an idol worshipper. కాబట్టి ఈ దేశంలో ఉన్న మిగతా విగ్రహారాధకులను నువ్వు తీర్పు తెచ్చొద్దు, ఎందుకంటే నువ్వు కూడా ఒక విగ్రహారాధకుడిగా ఉన్నావు. You are also bowing down before an idol. ఎందుకంటే నువ్వు కూడా ఒక విగ్రహానికి ముందు సాష్టాంగపడుతూ ఉన్నావు.
What is that idol? ఏంటి ఆ విగ్రహం? Maybe a new sari or a new shirt or something new in your house that you want to buy. ఒక కొత్త చొక్కా లేకపోతే కొత్త చీర లేకపోతే మీ ఇంట్లోకి ఏదో కొనుక్కోవాలనుకుంటావు, దానికి నువ్వు శాస్త్రం something you don't have, which you long want, which God has not given you the money for. దేవుడు నీకు అది కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నప్పుడు అది కావాలని నువ్వు కోరుకోవడం, and you're wanting it and wanting it and wanting it. నీకు అది కావాలి కావాలి కావాలని నువ్వు అనుకున్నప్పుడు kill that desire. ఆ యొక్క ఆశను చంపండి. Because it says here, because of this idol worship, Colossians 3:6, the judgment of God will come on people. అందుకే 6వ వచనంలో ఏమని చెప్తుందంటే వాటి వలన దేవుని ఉగ్రత ఈ అవిధేయులైన వారి మీదకి వస్తుంది. Yes, God is angry with such people, verse 6. 6వ వచనంలో దేవుడు అటువంటి వారి విషయం ఎంతో కోపంగా ఉగ్రత కలిగి ఉన్నాడు. I don't want God to be angry with me. నా మీద దేవుడు కోపంగా ఉండాలని నేను కోరుకోవటం లేదు. And it says here, if you are greedy, you worship idols and God will be angry with you. ఇక్కడ ఏం చెప్తుందంటే నువ్వు కనుక దురాశ కలిగి ఉంటే నువ్వు ఒక విగ్రహారాధకుడు, అప్పుడు దేవుడు నీ మీద ఉగ్రత కలిగి ఉంటాడు. What is he saying? I'm a Christian and singing songs on Sunday if you're worshiping idols during the week? నేను ఒక క్రైస్తవుడు అని చెప్పి ఆదివారం నువ్వు పాటలు పాడితే ఉపయోగం ఏముంది, వారం అంతా నువ్వు విగ్రహారాధన చేస్తూ ఉంటే? So let's turn back to 2 Peter chapter 3. మనం మరలా 2 పేతురు 3వ అధ్యాయానికి వద్దాం. Verse 17. 17వ వచనం. Middle of the verse. ఆ వచనం మధ్యలో. Be on your guard that you're not carried away by the error of unprincipled men and fall from your own steadfastness. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనిండుడి. That's not talking about non-Christians. ఆయన క్రైస్తవ వేత్తల గురించి ఆయన చెప్పలేదు ఇక్కడ. There are many Christians today. ఈ దినం అనేక మంది క్రైస్తవులు, many Christian preachers, అనేక మంది క్రైస్తవ బోధకులు who are greedy, దురాశ కలిగిన వారు, who always want money from people. ప్రజల నుండి ఎప్పుడు డబ్బులు కావాలని కోరుకునేవారు. There are preachers who are always visiting homes in order to get money from people. మరి ప్రజల యొద్ద నుండి డబ్బులు పొందుకోవడానికి ఇళ్లను దర్శించే బోధకులు ఉంటున్నారు. I saw that in many assemblies. చాలా సమాజంలో నేను చూశాను. How so many so-called, they call themselves God servants, but they go and visit the rich people's homes. అయితే తాము దైవ సేవకులను పిలుచుకుంటారు, కానీ ధనికులైన వారి ఇంటికి వెళ్తూ ఉంటారు. I saw that and I said, Lord, please save me from let me never be this type of God servant. అప్పుడు నేను ప్రార్థించి, ప్రభువా ఇటువంటి వ్యక్తిగా నేను ఎన్నడూ ఉండకుండా నన్ను కాపాడని అడుగుతాను. Yeah, they preach from the pulpit, but they used to keep visiting rich people's homes in order to get money. వాళ్ళు పుల్పిట్ నుంచి బోధిస్తారు, కానీ డబ్బులు పొందుకున్నట్లుగా వాళ్ళు ధనికులైన వారి ఇంటికి మాత్రమే వెళ్తారు. They were greedy. వాళ్ళు దురాశ కలిగి ఉన్నారు. So they were idol worshippers. కాబట్టి వారు విగ్రహారాధికులు. And we read the anger of God is against such people. We read that in Colossians 3. ఇప్పుడు మనం చదివాం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత అటువంటి వారి మీద ఉంది. These are the unprincipled men referred to here in verse 17 in this chapter. ఈ అధ్యాయంలో ఈ 17వ వచనంలో వీళ్ళే ఈ నీతి విరోధులు తప్పు బోధలు చేసేవారు. And he says you will be led astray by them if you don't, verse 18, grow in grace and the knowledge of Jesus. మీరు గనక యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందకపోతే మీరు పడిపోయే అవకాశం ఉంది. So how to protect ourselves from going astray? కాబట్టి తొలగిపోకుండా మనం కాపాడుకోవడం ఎలాగా? Verse 18, grow in grace and knowledge of Jesus. 18వ వచనంలో యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదగాలి. How did Jesus get grace? యేసే కృపను ఎలా పొందుకున్నాడు? Turn with me to Luke chapter 2. నాతో పాటు లూకాసు 2వ అధ్యాయం తీయండి. Many people have not understood what grace is. చాలా మందికి కృప అంటే ఏంటో అర్థం కాలేదు. It says here in Luke chapter 2. ఇక్కడ లూకాసు 2వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది. And verse 40. 40వ వచనం. Is referring to Jesus Christ. ఇక్కడ యేసయ్య గురించి ఇక్కడ చెప్తుంది. That as he grew as a child, the grace of God was upon him. తను బాలుడుగా ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క దయ ఉంది తెలుగులో, అక్కడ కృప, దేవుని యొక్క కృప ఆయన మీద ఉండెను. Yeah, in English it is very clear. The grace, kripa, was upon him. అయితే ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంది, దేవుని యొక్క కృప ఆయన మీద ఉండెను. So over Jesus there was a grace from childhood upon him. కాబట్టి యేసయ్య ఒక బాలుడుగా ఉన్నప్పటి నుండే ఆయన మీద దేవుని యొక్క కృప అలా నిలిచి ఉంటుంది. So like if you have an umbrella over your head, the rain does not fall on you. ఎలాగైతే మీరు వర్షం మీ మీద పడకుండా ఉండడానికి గొడుగు వేసుకుంటారు, అలాగే. So when grace is upon you, sin cannot conquer you. కాబట్టి మీ మీద కృప ఉంటే పాపం మీ మీదకి రాలేదు. Or we can say like a roof over your head. Grace can be like a roof over your head. The rain will not fall on you. అలాగే మనం ఈ యొక్క కృప అనేది పై కప్పులాగా మనం చెప్పుకోవచ్చు, అప్పుడు వర్షం మీ మీద పడదు. See, you're sitting under a roof now. ఇప్పుడు చూడండి, మీ పైన ఒక కప్పు ఉంది. Any amount of rain can fall, it will not fall on you. ఎంత వర్షం పడినా అది మీ మీద మాత్రం పడదు. Because there's a roof over your head. ఎందుకంటే మీ తలపైన పై కప్పు ఉంది ఇక్కడ. So when grace is over us like that, కాబట్టి కృప మన మీద పైన అలా నిలుస్తున్నప్పుడు we will not sin. మనం పాపం చేయము. It says grace was over Jesus from childhood. యేసయ్య బాలుడుగా ఉన్నప్పుడు నుండే దేవుని యొక్క కృప ఆయన మీద ఉందని చెప్తారు. That is why he did not sin. అందుకే ఆయన పాపం చేయలేదు. See Romans chapter 6 verse 14. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. This is the verse that changed my life. నా జీవితాన్ని ఈ వచనం మార్చివేసింది. Where I understood how to overcome sin. ఎలా పాపాన్ని జయించాలో నాకు ఇక్కడ అర్థమైంది.
Romans 6:14 says, sin cannot be master over you if you are under grace. 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రంలోని కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Read it carefully. When you are under grace, sin cannot rule you. చాలా జాగ్రత్తగా దాన్ని చదవండి. మీరు కృప కింద ఉన్నప్పుడు పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. You will overcome dirty thoughts. మీరు ఆ యొక్క మురికి తలంపులు జయించగలుగుతారు. You will overcome anger. కోపాన్ని జయించగలుగుతారు. You will overcome bitterness in your heart. మీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని మీరు జయించగలుగుతారు. No sin can rule you if you are under grace. మీరు కృప కింద ఉంటే ఏ పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. Jesus was under grace from childhood, so he never sinned. అందుకే యేసే చిన్నప్పటి నుండే ఆయన కృప కింద ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. And now he tells us we can be under grace. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు మనం కూడా కృప కింద ఉండగలము. There was no grace in the Old Testament. పాత నిబంధనలో కృప అనేది లేదు. That is why even David, a man after God's own heart, fell into sin. అందుకే దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా పాపంలో పడిపోయాడు. There is no grace in those days. ఎందుకంటే ఆ దినాల్లో కృప అనేది లేదు. See what it says in John 1:17. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తుందో. The law was given by Moses, but grace came through Jesus Christ. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. David followed Moses and he fell into sin. దావీదు మోషేని అనుసరించి పాపంలో పడిపోయాడు. But now we follow Jesus who had brought grace. కానీ కృపను తీసుకొచ్చిన యేసుని ఇప్పుడు మనం వెంబడిస్తున్నాం. And when we are under grace, sin cannot overcome us. కాబట్టి మనం కృప కింద ఉంటే పాపం మన మీద ప్రభుత్వం చేయదు. Like the rain cannot fall on your head now because you are under a roof. ఎందుకంటే మీరు ఇప్పుడు పై కప్పు కింద ఉన్నారు కాబట్టి వర్షం మీ మీద ఎలా పడదో అలాగే. Now let's turn to Hebrews chapter 4. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని చేద్దాం. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. It says Jesus is our example here. ఇక్కడ మనకి యేసే మాదిరిగా ఉన్నాడని చూస్తున్నాం. He understands our weakness. Hebrews 4:15. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. What is your greatest weakness? ఏంటి నీ గొప్ప బలహీనత? It is not the strength in your hand. నీ చేతిలోని బలం గురించి కాదు ఇక్కడ చెప్పేది. Your greatest weakness is that you sin so often. నీ యొక్క గొప్ప బలహీనత ఏంటంటే నువ్వు తరచుగా పాపం చేస్తూ ఉంటావు. Because when we are tempted, we fall. ఎందుకంటే మనం శోధించబడినప్పుడు మనం పడిపోతూ ఉంటాం. But it says in Hebrews 4:15, Jesus was also tempted. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 వచనం ఇక్కడ ఏం చెప్తుందంటే యేసయ్య కూడా శోధించబడ్డాడు. Not just tempted exactly like we are. ఏదో శోధించబడడం మాత్రమే కాదు, సరిగ్గా మనలాగే ఆయన శోధించబడ్డాడు. Did you hear that? That's one of the most wonderful truths that changed my life 50 years ago. 50 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మార్చివేసిన అద్భుతమైన సత్యాలు ఇవి. Jesus is tempted exactly like me. ఆయన సరిగ్గా నా వలే ఆయన శోధించబడ్డాడు. But it says here he did not sin. కానీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదని ఇక్కడ చెప్తుంది. Because he was under grace. ఎందుకంటే ఆయన కృప కింద ఉన్నాడు. Now we can also, verse 16, go to the same throne of grace and get the same grace ourselves. అందుకే 16వ వచనంలో ఇప్పుడు మనం కూడా ఆ కనికరం పడి సమయోచితమైన సహాయం కొరకు అంటే కృప పొందినట్లు మనం కూడా కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. Did you understand that now? దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? Meditate on this verse 15 and 16 here. ఈ 15, 16 వచనాన్ని మీరు ధ్యానించండి. You must go to the throne of grace. మనం ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. And you'll get two things there. అక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. First, you'll get mercy. మొదటగా మనం కనికరింపబడతాం. Mercy is forgiveness for our past sins. ఈ కనికరం అనేది మన గత పాపాల గురించి. Jesus never needed mercy. యేసయ్యకి ఎన్నడూ కనికరం అవసరం లేదు. Because he never sinned. ఎందుకంటే ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. But because he was a man like us, he needed grace. కానీ ఆయన మన వంటి మనిషే కాబట్టి ఆయన కృప అవసరం. But here it says in verse 16, we can get mercy and grace, verse 16. అయితే ఇక్కడ 16వ వచనంలో మనకి కనికరము మరియు కృప మనం పొందుకుంటామని And చెప్తున్నాడు. it says that grace will help us, verse 16, in the time of our need. మరియు ఈ యొక్క కృప మనకు సమయోచితమైన సహాయం చేస్తుంది. What is the time of your need? ఏంటి మీకు కావాల్సిన సమయోచితమైన సహాయం? Not the need for money, ఏదో డబ్బు కోసం కాదు. the need for power to overcome sin. పాపాన్ని జయించడానికి కావాల్సిన శక్తి. Do you believe the greatest need in your life is not for money, but to power to overcome sin? మీ జీవితంలో గొప్ప అవసరత జీవించడానికి డబ్బులు కాదు, పాపాన్ని జయించడానికి కృప అని మీరు So many people are wanting more and more money, more and more money. అనేక మంది నాకు చాలా ఎక్కువ డబ్బులు కావాలనుకుంటూనే ఉన్నారు. And Christians, and they keep on living in sin. క్రైస్తవులు వారు ఇంకా పాపంలో జీవిస్తూనే ఉంటున్నారు. Hey, husband and wife shout at each other in the house. ఇంట్లో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. They do so many unrighteous things to make money in the office. పని చేసే చోట డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎన్నో అన్యాయ పనులు చేస్తున్నారు. They fight with their neighbors, fight with people in the office. పొరుగు వారితో పోట్లాడుతూ ఉన్నారు, ఆ ఆఫీస్ లో పోట్లాడుతూ ఉన్నారు. They are anxious and worried so much. ఎంతో చింతిస్తూ ఉన్నారు, వేదన పడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. Even when they go to bed at night, they keep on thinking of how to harm other people and do evil to others. పడుకోవడానికి పడక మీదకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఇతరులకు హాని చేయాలి, ఎలాగా ఇతరులని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. And they call themselves Christians. కానీ వారు తమ క్రైస్తవులను పిలుచుకుంటున్నారు. What a great need there is in our life to be free from sin. పాపం నుంచి విడిపించబడడానికి ఎంత అవసరత వారి జీవితాల్లో ఉంది. To have a pure thought life. స్వచ్ఛమైన పవిత్రమైన ఆలోచన జీవితాన్ని కలిగి ఉండటం. Have pure eyes. పవిత్రమైన కళ్ళును కలిగి ఉండటం.
Nowadays, there's so much filthy pictures that you can see on your phone or the computer. మీ ఫోన్ లోను మీ కంప్యూటర్ లో ఈ దినాల్లో ఎన్నో మురికి చిత్రాలు మీరు చూడొచ్చు. You see all that and then come to the church to pray, worship God. మీరు అవన్నీ చూస్తూ ఉండి దేవుని ఆరాధించడానికి మీరు దేవుని సంఘానికి వస్తూ ఉన్నారు. You go to God and say, Lord, I am a hypocrite. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, దేవా నేను ఒక వేషధారుణ్ణి. I'm watching filthy pictures somewhere and coming here to worship you. నేను ఇంట్లో ఫోన్ లోనేమో మురికి చిత్రాలు చూసి ఇక్కడ ఆరాధించడానికి దగ్గరికి వస్తున్నాను. Please deliver me. ప్రభువా నన్ను విడిపించండి. Says here, come to the throne of grace to get grace to help you in your time of need. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు వెళ్ళాలి. What should you do, young people, when you're tempted to see a filthy picture on your computer or phone? కంప్యూటర్ లో గానీ ఆ ఫోన్ లో గానీ ఆ మురికి చిత్రం చూడడానికి శోధించబడినప్పుడు యవనస్తులైన మీరు ఏం చేయాలి? Run away from it. అక్కడ మీరు దూరంగా పారిపోండి. Close the computer, switch off the phone. ఆ కంప్యూటర్ మూసివేయండి లేదా ఫోన్ ఆపేయండి. See 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం చూడండి. 1 Corinthians 6 verse 18. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 18వ వచనం. Very important verse. చాలా ప్రాముఖ్యమైన వచనం. Flee from immorality. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. There's a lot of immorality on phones and computers these days. ఈ దినాల్లో ఈ యొక్క కంప్యూటర్లో ఫోన్లో ఎంతో జారత్వం జరుగుతుంది. Lot of immorality on the internet. అలాగే ఇంటర్నెట్ లో కూడా జారత్వం జరుగుతుంది. What should you do? నువ్వేం చేయాలి? Whenever immorality comes up, it says run away. ఎప్పుడైనా జారత్వం అనేది పైకి వచ్చినప్పుడు అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. When the devil comes, the Bible says resist the devil, he will flee from you. అపవాది వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే అతను ఎదిరించండి, అతను మీ యొద్ద నుండి పారిపోతాడని. That is very clear in James 4:6 that you resist the devil and he will flee from you. అది చాలా స్పష్టంగా ఉంది యాకోబు 4:6లో అతన్ని మీరు ఎదిరిస్తే ఆయన మీ యొద్ద నుండి పారిపోతాడు అతను. But immorality, don't resist it. It is too strong. కానీ జారత్వాన్ని మీరు ఎదిరించొద్దు, ఎందుకంటే చాలా బలమైంది. You cannot resist it. It says you must run away. దాన్ని నువ్వు ఎదిరించలేవు, నువ్వే పారిపోవాలి అక్కడ నుండి. Have you compared James 4:6 with 1 Corinthians 6:18? మనం ఇప్పుడు మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనాన్ని యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంతో పోల్చి చూసుకుంటే There it says when the devil comes, you resist him, he'll go away. అక్కడ ఏం చెప్తుంది? అపవాది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎదిరించిన అతను మీ యొద్ద నుండి పారిపోతాడు అని. There it says when immorality comes, you must run. కానీ ఇక్కడేమో జారత్వం వచ్చినప్పుడు నువ్వు పారిపో. Immorality is more powerful than the devil. ఎందుకంటే ఈ జారత్వం అనేది అపవాది కంటే ఎంతో శక్తి కలది. You can resist the devil, but you can't resist immorality. మీరు అపవాదిని ఎదిరించవచ్చు కానీ జారత్వాన్ని ఎదిరించలేరు. You must run away from it. మీరు దాని నుండి దూరంగా పారిపోవాలి. You switch off the phone. మీ ఫోన్ ఆపివేయాలి. Shut down the computer. కంప్యూటర్ని ఆపివేయాలి. Turn the page on that magazine which just have a filthy picture. ఆ యొక్క మురికి చిత్రాన్ని చూడకుండా అవసరమైతే వైర్లు కూడా లాగేయండి. That is to flee away from immorality. జారత్వం నుండి దూరంగా పారిపోవడం అంటే అది. And it says here that is a terrible sin where you're ruining your own body, verse 18. 18వ వచనంలో చూస్తే నీ యొక్క దేహమును పాడు చేస్తున్న ఘోరమైన పాపం ఇది. I'll tell all of you young people one thing. నేను ఎవరైనా అందరికీ ఒక విషయం చెప్తున్నాను. If you fight and overcome immorality, you'll become a man of God. నువ్వు గనక జారత్వంతో పోరాడి దాన్ని జయిస్తే నువ్వు ఒక దైవజనుడుగా అవుతావు. If you don't overcome, even if you're 100 years old, you will be a servant of the devil. నువ్వు గనక దాన్ని జయించకపోతే నీకు 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే నువ్వు అపవాదికి సేవకుడిగానే ఉంటావు. There are many people who are 80 years old and are still serving immorality. చాలా మంది ఉంటూ ఉన్నారు, వారికి 80 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా ఆ యొక్క జారత్వాన్ని సేవిస్తూ ఉన్నారు. Even though they were born again as young people. వారు యవనస్తులుగా తిరిగి జన్మించినప్పటికీ కూడా. Ask God for grace, otherwise you cannot overcome it. దేవుని కృప అడగండి, లేకపోతే మీరు దాన్ని జయించలేరు. Immorality is like rain falling everywhere in the world. ఈ జారత్వం అనేది ఒక వర్షం వల్ల ఈ లోకంలో ప్రతి చోట పడుతూనే ఉంది. But when you have an umbrella, it will not fall on you. కానీ నీ గొడుగును నువ్వు కలిగి ఉన్నప్పుడు అది నీ మీద పడదు. Grace is like that. కృప అలా ఉంటుంది. Wherever you go, let there be any amount of rain, it will not fall on your head. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత వర్షం వచ్చినా నీ మీద పడదు, ఎందుకంటే నీ పైన గొడుగు ఉంది. What did we read in Romans 6:14? మనం ఏం చదువుతాం? రోమీయులకు రాసిన పత్రిక 6వ Sin అధ్యాయం will not rule over you if you are under grace. మీరు కృప కింద ఉంటే పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Very few people who can testify that God has helped me to overcome sin. మరి చాలా కొద్ది మంది మాత్రమే పాపాన్ని జయించడానికి దేవుడు నాకు సహాయం చేశాడని సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. You young people, be one of them. మీరు యవనస్తులైన వారు మీరు వారిలో ఒకరుగా ఉండండి. We must have a church full of strong people who are overcomers. కాబట్టి సంఘంలో జయించిన వారి చేత ఎక్కువ మందిని మనం కలిగి ఉండాలి సంఘంలో. Okay, I'll close now. సరే ఇప్పుడు నేను ముగిస్తాను. 2 Peter chapter 3. 2 పేతురు 3వ అధ్యాయం verse 17. 17వ వచనం. There's a very important phrase here. Be on your guard that you're not carried away by the error of unprincipled men. ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఏంటంటే నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగిపోకుండా మీరు కాచుకోండి. Be on your guard. కాచుకోండి. Always be on your guard against immorality. ఎల్లప్పుడూ జారత్వానికి వ్యతిరేకంగా మీరు జాగ్రత్తగా కాచుకుంటూ ఉండాలి. Against bitterness. ద్వేషానికి వ్యతిరేకంగా. Against any unloving thought. ప్రేమించలేని ఎటువంటి తలపు విషయంలో అయినా సరే. Dear young people, God needs you in these days. ప్రియ యవనస్తులారా, దేవుడికి ఈ రోజు మీరు అవసరము. God needs you because the world is full of servants of the devil. ఎందుకంటే ఈ లోకమంతా కూడా అపవాది సేవకుల చేత నిండిపోయి ఉంది. దేవుడికి మీరు అవసరం. You decide I'm going to be a servant of God. నేను దేవుడికి సేవకుడుగా ఉంటాను, సేవిస్తాను అని చెప్పి మీరు నిర్ణయం తీసుకోండి. You don't have to give up your job. In your secular job, you can be a servant of God. మీరు మీ ఉద్యోగాలు విడిచిపెట్టక్కర్లేదు. మీరు లౌకిక ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు, అయినప్పటికీ మీరు దేవుడికి సేవించవచ్చు.
Jesus was a servant of God even when he was a carpenter making stools and benches. యేసయ్య ఒక వడ్రంగి వానిగా బల్లలు ఆ కుర్చీలు చేస్తున్నప్పుడు కూడా దేవుని సేవించాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I've shared my heart with you. నా హృదయంలో ఉన్నదంతా మీతో పంచుకున్నాను. I hope you will take it seriously. దీన్ని మీరు తీవ్రంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. Let us pray. మనం ప్రార్థించుకుందాం. While our heads are bowed in prayer. మన యొక్క తలలు ప్రార్థనలో వంచి ఉండగా. First of all, if you have got anything against anybody, forgive them now. మొట్టమొదటిగా ఎవరి మీదైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దయచేసి వారిని క్షమించండి. Otherwise, God will not listen to your prayer. లేకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు. And if you have hurt anybody, please go and ask their forgiveness as soon as possible. మీరు ఎవరికన్నా హాని చేసినట్లయితే గాయపరిస్తే మీకు వీలైనంత త్వరగా వెళ్ళి వారిని క్షమాపణ అడగండి. And then say, Lord, please forgive me my past failures. అప్పుడు మీరు ప్రభుతో చెప్పండి, ప్రభు నా గత ఓటములన్నిటిని బట్టి నన్ను క్షమించండి. And please help me to live under grace from now on. ప్రభువా ఇప్పటి నుండి కృప కింద జీవించడానికి నాకు సహాయం చేయండి. The Bible says God gives grace to the humble. బైబిల్ చెప్తుంది దేవుడు దీనిలో కృపనిస్తాడు. He resists all proud people. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు. So, dear young people, humble yourself. కాబట్టి ప్రియ యవనస్తులారా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Say, Lord, save me from the desire to keep on wanting more and more of these earthly things. ప్రభువా ఈ భూలోకంలో నువ్వు ఇంకా ఎక్కువ కావాలనుకునే ఆ దురాశ నుంచి నన్ను రక్షించండి. Let me be satisfied with what you have already given me. నాకు ఇప్పటికీ నువ్వు ఏమిచ్చావో దాంతో నేను తృప్తి కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. I already have much more than all the poor people in the world. ప్రభువా ఈ భూలోకంలో ఉన్న పేదవారు అందరికంటే కూడా ఎంతో ఎక్కువ ఇప్పటికీ నేను కలిగి ఉన్నాను. Help me to be a true servant of yours. ప్రభువా నేను నీకు నిజమైన సేవకుడిగా ఉండడానికి సహాయం చేయండి. Heavenly Father, ఆ పరలోకపు తండ్రి, please bless these young people here. ఇక్కడ ఉన్న యవనస్తులందరినీ మీరు దీవించండి. Let them to know what it is to be filled with the Holy Spirit. ప్రభువా వారందరూ పరిశుద్ధాత్మను నింపడానికి ఆశపడడానికి సహాయం చేయండి. And to be overcomers in their life. మరియు వారి జీవితాల్లో జయించువారుగా ఉండడానికి సహాయం చేయండి. They can be a blessing to every church they are in. ప్రభువా వారు ఉంటున్న సంఘాల్లో వారు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. We commit them all to you. వారందరినీ నీకు అప్పగిస్తూ ఉన్నాం. Let them never forget what they heard today. ఈ దినం ఏం విన్నారో అది ఎన్నడూ వారు మర్చిపోకుండా సహాయం చేయండి. Pray in the name of our Lord Jesus Christ. యేసు క్రీస్తు వారి ప్రభు వారి నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you, brothers and sisters, for listening to me. నా మాటలు విన్నందుకు మీకు వందనాలు సహోదరి సహోదరులారా. And thank you, dear brother, for a first-class translation also.